ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనలపై ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ గాలిబఫ్ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. హర్ముజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ 1 గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్దాలేనని గాలిబఫ్ తెలిపారు. అబద్దాలతో యుద్ధం గెలవలేరని, చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. హర్ముజ్ జలసంధికి సంబంధించి ప్రతి నిర్ణయం తామే తీసుకుంటామని రాసుకొచ్చారు. తాము ఇప్పటికే ప్రకటించిన మార్గంలోనే నౌకల రాకపోకలు సాగుతాయని మహమ్మద్ గాలిబఫ్ పేర్కొన్నారు. అటు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికి తరలించమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగం తమకు ఎంత ముఖ్యమో యురేనియం కూడా అంతే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తమ ఓడరేవుల లక్ష్యంగా అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగితే కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.